ఆరంభము నుండి నీ ప్రజల మధ్య నువ్వు సంచరిస్తున్న దేవుడవు. వాతావరణం అనానుకూలమైన నీవు సహించటానికి ఓర్పునిచ్చి, క్షేమాన్ని కలుగచేసి, మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడవు. నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలు నీకు తెలుసు. సండే స్కూల్ పిల్లలు వారి యొక్క విద్యా విధానంలో నీ జ్ఞానాన్ని సంపాదించుకొని శ్రేష్టమైన వాటిని స్వతంత్రించుకొని నీ మహిమార్థమైన అన్ని విషయాలలో తల్లిదండ్రులకు విధేయులై పెద్దలకు లోబడి తొట్టిల్లకుండా బలహీనులు కాకుండా పెద్దలను గౌరవిస్తూ సత్కరిస్తూ నీకు ఇష్టలుగా జీవించటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. విద్య వలన వినయము సంపాదించుకుంటానికి కృప చూపండి. అహంకార స్వభావము కానీ తిరుగుబాటు స్వభావం కానీ కలిగి ఉండకుండా అన్ని విషయాలలో నీ చిత్తానికి విధేయులై లోబడి జీవించటానికి ఆయుధపట్టండి. పెద్దలముగా నీ ప్రజలమైన వారందరూ కూడా నీకు సాక్షులే. ఆయా సమయాలలో ఆయా విధాలుగా సాక్షులుగా నిలబడి నిన్ను మహిమపరుచుకుంటానికి కృప చూపి మహిమ తెచ్చుకోండి. ప్రభువా, ఎవరికి ఏ విధమైన అనారోగ్యకరమైన పరిస్థితులు కలగకుండా ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి నిన్ను మహిమపరుచుకుంటానికి కృప చూపి మహిమ తెచ్చుకోండి. కూడిన మేము చదవబడిన వచనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరిచి మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి 18 నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తైన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యేసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మనకు తోడని అర్థము. 25 వరకు. యేసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవుని యొక్క ప్రణాళిక మన దృష్టికి అందనిది. మన ప్రణాళికలు వేరు, మన ఏర్పాట్లు వేరు, మన పద్ధతులు వేరు. దేవుని యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ప్రణాళికలు వేరు, దేవుని యొక్క సంకల్పాలు వేరు. అయితే దేవుని యొక్క సంకల్ప ప్రకారము మనలను సృజించాడు. సర్వలోక మానవులను ఆయన సృజించాడు. సృజించిన దేవుడు ఆ మనుషులకు తోడై ఉండటానికి ఇమ్మానుయేలుగా ఆయన జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇమ్మానుయేలు అంటే
దేవుడు తోడని అర్థము. దేవుడు తోడై ఉన్నాడు అంటే దేవుడు మనతో ఉన్నాడు. మనము దేవునికి తోడు కాదు, దేవుడే మనకు తోడు. దేవుడే మనకు తోడుగా ఉండి ఈ లోక జీవిత విధానములో దేనికి వేటికి భయపడకుండా, దిగులు చెందకుండా, ధైర్యముతో అడ్డుగా వచ్చే శత్రువుని మనము జయిస్తూ ముందుకు సాగటానికి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనమేం చేస్తున్నామంటే మనమే దేవునికి తోడై ఉన్నాము అన్న అభిప్రాయంతో, ఆలోచనలతో మనం ప్రవర్తించటము, జీవించటము, దేవునికి ఆర్డర్లు ఇవ్వటము, ఎన్నెన్నో పనులు మనం ఏం చేస్తున్నామంటే చేస్తూ వస్తున్నాం. అందుకనే మనతో ఆయన నడవలేక, మన తోడు తీసుకోలేక అనేక విధాలుగా మనలను ఆయనతో నడిపించటానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అయితే దేవుని ప్రజలముగా మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ప్రభు యొక్క రాకడను గురించి మనం చూస్తున్నాం. దీనిని యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో చదువుకున్నాం. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఒక సూచన ఆయన చూపిస్తున్నాడంటండి. ఏమిటి ఆ సూచన అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. అప్పటి వరకు కన్యక గర్భవతి అవటము కానీ, కుమారుని కనటం కానీ లేని పరిస్థితులు. కానీ ఈ విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న విషయాలను మనం అర్థం చేసుకుందాం. 7వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఉజ్జీయ మనవడును యోతాము కుమారుడైన అహాజు దినములలో, అహాజు యొక్క దినములలో సిరియా రాజైన రెజీనును, ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారునైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. చాలు. 1 యోధా రాజైన ఉజ్జియా మనవుడైన యోతాము కుమారుడైన అహాజు దినములలో సిరియా రాజైన రెజీమును, ఇశ్రాయేలు రాజును, రెమల్య కుమారుడైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చారు. యోధా రాజైన అహజు మీదకి 3 రాజులు యుద్ధానికి వచ్చారంటండి. అప్పుడు సిరియనులు, చదవండి. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా
గాలికి అడవి చెట్లు కదిలినట్లు ఆ, వారి హృదయమును వారి వారి జనుల హృదయమును కదిలేను. కదిలినట్టండి. తన సహవాసములో ఉన్నవారే తమ గోత్రాల వారిలోనే కొందరు సిరియన్లతో కలిశారంటండి. మరొక విధంగా యోధా వారి ఇంటిలోని వారే శత్రువులతో కలిశారు. ఇది ఒక బాధాకరమైన పరిస్థితి. తన ఇంటి వారే తమ మీదకి శత్రువులైపోయారు. అప్పుడు వారి హృదయాలు ఏమైపోయాయంట? కదిలేను. గాలికి చెట్లు అడవి చెట్లు. ఎట్లా కదిలిపోతాయో వారి హృదయాలు అట్లా కదిలిపోయినాయి అంటండి. నేటి కాలమందు మన ఇంటి వారే మనకు శత్రువులుగా నిలబడిపోతారు. ఆనాటి కాలమందు శత్రువులుగా నిలబడిన పరిస్థితి అంత గొప్ప విషయం అనుకుంటుంటే, ఈనాటి కాలమందు మన ఇంటి వారే మన మీదకి మన వ్యతిరేకంగా మనకి శత్రువులుగా నిలబడితే మన పరిస్థితి ఎలాగుంటుంది? ఏమండి? అట్టి పరిస్థితి ఏర్పడింది. శత్రువుని జయించటానికి మనం అందరము ఏకమై ఉండవలసింది. శత్రువు పైన విజయము పొందవలసింది. శత్రువులతో చేయగలిపి కుటుంబస్తుల మీద తిరుగుబాటుకొస్తే మన పరిస్థితి ఎలాగుంటుంది? కనుక ఇప్పుడు ప్రజలందరూ దావీదు యొక్క వంశంలో దావీదు పరిపాలనలో ఉన్న ఆ ప్రజలందరికీ వారి హృదయాలు ఎలాగైపోయాయంటండి? చాలా బాధాకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు యెహోవా ఆ, యెషయాతో ఆ, ఇలాగు సెలవిచ్చెను. ఆ, ఆహాజుని ఎదుర్కొనుటకును ఆ, నీవును నీ కుమారుడైన ఆ, షెయర్యాషాబును ఉమ్, చాకిరేవు మార్గమున ఆ, పై కోనేటి కాలువ కడకు ఆ, పోయి అతనితో ఇలాగు చెప్పుము. ఆ. భద్రము చదవండి. భద్రము సుమి నిమ్మలించుము. నెమ్మలించుము. పొగ రాజుచున్న ఆ, ఈ రెండు కొరకంచు కోనలను కొరకంచు కొనలను అనగా ఆ, రెజీనును ఆ, సిరియానుల ఆ, రెమల్యే కుమారుడను ఆ, అను వారి కోపాగ్నికి ఆ. జడియకము. జడియకము. నీ గుండె నీ గుండె అవియనీయకము. అవియనీయకము. సిరియాము సిరియాయు ఎఫ్రాయిమును ఎఫ్రాయిమును రెమల్యే కుమారుడను యమల్య కుమారుడును నీకు కీడు చేయవల్లని నీకు కీడు చేయవలని ఆలోచించుచు మనము మనం యోధా దేశం మీదకు పోయి యోధా దేశము మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములు పడగొట్టి దాని ప్రాకారములను పడగొట్టి టబేయలను వాని కుమారుని తాబేలను వాని కుమారుని దానికి దానికి రాజుగా రాజుగా నియమించదమని రండని చెప్పుకొన్నారంటండి. అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ, ఆ మాట నిలువదు, ఆ మాట నిలువదు, జరగదు. జరగదు. దమస్కు సిరియాకు సిరియాకు రాజధాని ఆ, దమస్కునకు ఉమ్, రెజీను రాజు ఆ, 65 సంవత్సరములు కాకమునుపు ఆ, ఎఫ్రాయిము జనము కాకుండా ఆ, నాశనమగును. ఆ, షోమ్రోను ఆ. ఎఫ్రాయిమునకు రాజధాని, ఆ. షోమ్రోనుకు రెమల్యే కుమారుడు రాజు. ఆ. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. ఆ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఇది జరగబోతుంది. కానీ ఇప్పుడు ఈ సిరియనులు ఎవరెవరిని కలిసి మీ మీదకి వస్తున్నారో, ఎలాంటి ప్రగల్భాలు వారు పలుకుతున్నారో అది జరగదు అని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుని ప్రజలైన మన జీవిత విధానములో
మన శత్రువులు మన విషయంలో కొన్ని ప్రగల్భాలు పలికే పరిస్థితులు వస్తాయి. ఎవరా శత్రువులు? మీరు పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, లోకనాథులతోనూ, దురాత్మల సమూహముతోనూ మీరు పోరాడుతున్నారు. వీరందరూ శరీరులు కాదు, మీరేమో శరీరులు. కనుక మీతో పోరాటానికి వస్తే మీరు జడేకండి. మీ మీదకి పోరాటానికి వచ్చి ప్రగల్భాలు పలుకుతుంటే మీరేమి జడేయకండి. ఎందుకని? నేను తోడై ఉన్నాను, నేను మీతో ఉన్నాను, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకు శత్రువులు కనిపించకపోవచ్చు, శత్రువులు ఏ ప్రాంతం నుండి దాడి చేస్తున్నారో అనేది మనకు తెలియకపోవచ్చు, శత్రువులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి అన్నీ తెలుసు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు, అన్నిటినీ ఎరిగినవాడు. మనం ఎవరెవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరెవరితో మంతనాలు చేస్తున్నామో, ఎవరెవరితో గూఢపుటాని చేస్తున్నామో అవన్నీ దేవునికి తెలుసు అంటారా, తెలియదు అంటారా? ఏమండి, తెలుసా? తెలిస్తే మనం చేస్తామా? మనం శత్రువుతో చేయగలుగుతామా? మనకు వ్యతిరేకముగా ఉన్న వారికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తామా? అన్ని విషయాలు దేవునికి అప్పగించి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. మన ఆలోచనలు వేరు, మన ఉద్దేశాలు వేరు, మన అభిప్రాయాలు వేరు. దేవుని యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు వేరు. కనుక ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు. అనేక విషయాలలో మనకు భయం వస్తుంది. రేపటిని గురించి, రేపేం జరుగుతుందో. ఇప్పటి వరకు దేవుడు తన కృపను బట్టి కాపాడుకుంటూ వచ్చాడు. రేపటి పరిస్థితి ఎలాగుంటుందో. ఇప్పటి వరకు క్షేమముగా ఉన్నాము, రేపటి పరిస్థితి ఏమవుతుందో. ఇప్పటి వరకు ఆయా విధాలుగా ఆయా వ్యక్తులను ప్రేరేపించి దేవుడు మనకు సహాయం చేయించాడు. మరి రేపటి పరిస్థితి ఏంటో అని ఇక్కడి నుంచే ఆలోచన చేస్తూ వస్తాం. రేపటిని గూర్చి మీరు చింతించకండి అని దేవుడు మనకు చెప్పుకుంటూనే వచ్చాడు. రేపటి సంగతి రేపే చూసుకుంటుందా, మీకేం సంబంధం లేదు. రేపు మనకు ఏమేమి సమకూర్చాలో, ఎలాగో సమకూర్చాలో, శత్రువు నుంచి ఎలాగో మనం తప్పించాలో, మనం ధైర్యంగా నెమ్మదిగా మనం ఎలాగో సుఖంగా జీవించాలో రేపే ఆ రేపు అనేది మీకు ఏర్పాటు చేసి నడిపిస్తుంది. కానీ మనం ముందుగానే ఆ పడకల మీద ఉండగానే ఇది 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 అని మనం ఏం చేస్తాం? ఒక ప్లాన్ చేసుకుంటాం, ఒక ప్రణాళిక వేసుకుంటాం. ఇప్పుడు దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు మన ప్రణాళిక చొప్పున మనం నడుచుకుంటాం. ఇప్పుడు బుద్ధులాటలు ఎక్కడెక్కడండి? దేవుని ప్రణాళికకు మన ప్రణాళిక మధ్యలో గొడవలు అన్నమాట.
అన్నటికీ దేవుడు తన మాటే నెరవేర్చాలి. పోన్లే ఏదో అనుకున్నారులే అని ఆయన చనిపెట్టుకోడు. ఆయన తగ్గడు. అందుకనే మనము హెచ్చవలసి ఉంది. ఆయన తిరగేయాలా? ఆయన హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. కానీ మనం తగ్గమండి. ఎందుకు తగ్గాలి? ఒకవేళ దేవుడికి ఉంటే, పవర్ ఉంటే ఆయనకే తింటాడు 10 మాటలు. మనకేంటంటే మనకేమైనా పెడతాడా? ఏమండి? మనమేం తగ్గాలా? మనమేం తీసిపోయామా? ఎన్నటన్నిటికీ అది కుదరదు. అవునా? దేవుడు అంటున్నాడు, శత్రువును ప్రేమించయ్యా. కానీ ఆ శత్రువులను కాదు, ప్రేమించే డోర్ తెరిచి రండి రండి అని ఆహ్వానించే పరిస్థితి కాదు. వారి మీద తిరుగుబాటు చేయాలి. శత్రువు మీద తిరుగుబాటు చేయాలి. మన శరీరులు, మనతో ఉన్నవారు మనకు శత్రువులు కాదు, వారు మనవారే. మన వారి మీద మనమే ధ్వజమెత్తితే, మన వారి మీదే మనమే వ్యతిరేకంగా నిలబడితే, మన వారిని మనమే ద్వేషిస్తే, మన కడుపునే మనం చీల్చుకుంటే కడుపు నొప్పి వచ్చిందని ఏమవుతుందంట? ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనమే పడతాం. కానీ మనం పోరాడునది అంధకార సంబంధమైన శక్తుల మీద. అందుకు దేవుడు మనకిచ్చింది ఏమిటంటే సర్వాంగ కవచాన్ని. సర్వాంగ కవచాన్ని తొలగించేసుకుని, మనకేదో శక్తి ఉందని, సామర్థ్యం ఉందని, ఎవరెవరో మనకు తోడై ఉన్నారని మనం పోయి కలబడితే ఆ శత్రువుల ఎదుట మనము కూలిపోయే పరిస్థితులు మనకు ఏర్పడతాయి. ఎప్పుడైతే శత్రువు యొక్క ఉనికి మన జీవితంలో కనిపిస్తుందో, మన వెంటనే మనం ఏం చేయాలంట? సర్వాంగ కవచం ఎక్కడుందో మన ముందు అది ధరించాలి అని బైబిల్ కట్టుకోబాకండి. బైబిల్లో ఉన్న వాక్యాన్ని తీసుకోండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆ వాక్యమే బలమైన శక్తిమంతులనుగా మనం నిలబెడుతుంది. ఆ వాక్యము ద్వారానే మనము శత్రువు మీద విజయము సాధిస్తాము. కనుక వాక్యాన్ని పక్కన పెట్టేసి, మన హృదయంలో లేకుండా చేసి మనం ప్రవర్తిస్తుంటే, శత్రువు మనం ఎంత పోరాటం చేసినా మనకు విజయం రావటం సాధ్యం కాదు. నెమ్మది మనకు కలగటానికి అవకాశాలు ఉండవు. ఎప్పుడైతే మనం సమాధానంగా ఉంటామో, మన హృదయం ఎలాగుంటది? ప్రశాంతంగా ఉంటది, నెమ్మదిగా ఉంటది. అదే సమాధానం లేకపోతే ఎట్లా ఉంటది మన హృదయం? ఇందాక ఈ అహజు ఏనండి, ఈయన దేవునికి మహిమ కలుగును గాక. అహజు అతని యొక్క ప్రజల యొక్క హృదయాలు గాలికి చెట్లు ఊగినట్లు ఊగిపోయాయంటండి. నీ ప్రజలే, నీ గోత్రపు వాళ్ళే శత్రువులతో కలిశారు అన్న విషయాన్ని తెలిసేటప్పటికీ ఆ హృదయాలు ఎంతగా గందరగోళం ఏర్పడిందో, అట్లే మన హృదయాలు కూడా అలాగే ఏర్పడతాయి. మాతో ఉండవలసిన వారు, సఖ్యత కలిగి జీవించవలసిన వారు, మాతో కలిసి శత్రువుతో పోరాడవలసిన వారు మా మీదనే తిరుగుబాటు చేశారే అన్న వేదన, శత్రువు కల్పించే వేదన కన్నా
మనవాడే శత్రువుతో కలిశాడు అంటే, మనవాడే దురాలోచనలతో ఉన్నాడు అంటే, మనకు ఎంత వేదనకరమైన పరిస్థితులు మనకు కలుగుతాయో. కనుక ఎరిగిన ప్రజలముగా దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అయినా అట్టి పరిస్థితులు కలిగిన దేవుడేమంటున్నాడు, నువ్వేమి జడియబాక, నువ్వేమి బలహీనుడు కాక. ఇక్కడ వారు చెప్పే మాటలు నిలవవు, వారు నీ పైన విజయము పొందరు. కావలసి వస్తే సూచన అడుగు, నేను సూచన చూపిస్తాను అంటే ఆయన ఏమన్నాడు? దేవునికి మహిమ కలుగునుగాక. 10వ వచనం. యెహోవా ఆ. ఇంకను ఉమ్. అహాజునకు ఇలాగ సెలవిచ్చెను, ఆ, నీ దేవుడైన యెహోవా వలన ఆ. సూచన అడుగుము, సూచన అడుగుము, అది పాతాళమంత అది లోతైనను పాతాళమంత లోతైనను సరే, సరే, ఊర్ధ్వలోకమంత ఆ పరలోకమంతా ఎత్తైనను సరే సరే, సరే, అహాజు అహజు నేను అడుగను, నేను అడగను, యెహోవా యెహోవాను శోధింపనని శోధింపనని చెప్పగా అతడు ఆ, ఇలాగు చెప్పెను, ఆ, దావీదు వంశస్థులారా ఆ, వినుడి, ఉమ్, మనుషులను విసికించుట చాలదనుకొని ఆ, నా దేవుని కూడా విసికింతురా. ఆ. కాబట్టి ఆ. ప్రభు తానే ఒక సూచన మీకు ప్రభు చూపును, తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు అతనికి పెట్టెను. ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకు మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు అతడు పెరుగు తేనెను తేనెను తినును. తినును. కీడును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకు మేలు కోరుకొనుటకును ఆ పాలునికి తెలివి ఆ రాక పాలునికి మునుపు తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టి నిన్ను భయపెట్టు. ఆ ఇద్దరు రాజు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. యెహోవా ఆ, నీ మీదకిని ఆ. నీ జనం మీదకిని ఆ, నీ పితరుల కుటుంబపు వారి మీదకిని ఆ, శ్రమ దినములను ఎఫ్రాయిము యోధా నుండి ఆ. తొలగిన దినము మొదలుకొని ఆ. నేటి వరకు రాని దినములను రప్పించును. ఆ. ఆయన అష్షూరు రాజును నీ మీదకి రప్పించును. చాలు. ఇట్టి పరిస్థితులను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఒక సూచన అడుగు అన్నాడు. కానీ సూచన నేను అడగను, దేవునిని శోధించను. ఇప్పుడు దేవుడే ఒక సూచన చూపుతున్నాడు. ఏమిటా సూచన అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలు అని పేరుకు దేవుడు తోడని అర్థము. కాబట్టి ఇట్టి పరిస్థితులలో దేవుడే తోడుగా ఉండి ఆ రాజులకు జయమిచ్చి అతని ప్రజలకు సమాధానం కలుగచేసి శాంతిని ఇవ్వటానికి దేవుడే తోడుగా వస్తున్నాడంటండి. కనుక ఇది అసాధ్యమైన పరిస్థితులు. ఎందుకంటే పురుష సంపర్కము లేకుండా కన్యక గర్భవతి అవటానికి సాధ్యం కాదు. కానీ అసాధ్యమైన పరిస్థితులను సూచక క్రియలుగా దేవుడు చూపిస్తున్నాడు. అట్లాగే ఈ అహజ్ విషయంలో ఆ రాజుల చేతిలో నుంచి తప్పించుకొని స్థిరతన కలిగి నెమ్మదిగా జీవించటానికి అవకాశాలు లేవు. కానీ ఇట్టి పరిస్థితుల్లో అవకాశాలు చూపిస్తున్నాడు. ఇది నమ్మితే అది జరుగుతుంది. కనుక మొదట ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి ఏదా సమస్య?
శత్రువు పైన విజయం, సమాధానము, నెమ్మది, క్షేమము, ఆనందము, సంతోషము, ఇవన్నీ మనకు సాధ్యమే. మన మిత్రుడు మన పక్కన కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎలాగ అనిపిస్తుంది? వాక్యం వచ్చిన బ్రదర్ 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 అని ప్రోత్సాహపరుచుకొని హల్లెలూయా స్తోత్రం అని ఒకళ్ళకొకళ్ళు ప్రోత్సాహపరుచుకుంటూ చెప్తారు. అవునా కాదా? అదే శత్రువు కూర్చున్నాడు అనుకోండి, శత్రువు కూర్చుంటే మన పక్కన శత్రువు కూర్చుంటే మనం ఎట్ట కూర్చుంటాం? ముళ్ళ మీద కూర్చున్నట్టుంటామా? ఎప్పుడు పోదాంరా నాయన బయటికి, ఎప్పుడు పోదాంరా ఈ సహవాసం నుండి అనే వివిధమైన ఆలోచనలతో దేవుని యొక్క మాట మీద మనకు ధ్యాస ఉండకుండా వేరే వేరే ధ్యాసలతో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా మనం కూర్చుంటాం. ముళ్ళ మీద కూర్చుంటే ఏమవుతుంది? ఎంత బాధో, అట్టి బాధ అంటండి. కనుక దేవుని యొక్క సంకల్ప ప్రకారము పిలువబడి నడిపించబడుతున్న మనమందరము ఒకే కుటుంబము వారము, ఒకే ఇంటి వారము. ఇల్లు తిరిగి ప్రతి ఇల్లు నాదే అనుకుంటే కుదరదు. మనకొక ఇల్లు ఉంది. పగలు ఎక్కడ తిరిగినా రేత్రి ఎక్కడికి పోవాలి? ఆ ఇంటికే పోవాలి. పక్షులన్నీ ఎక్కడెక్కడ తిరుగుతాయో సూర్యోదయం కాకముందే బయలుదేరుతాయి, దేశాలు తిరుగుతాయి, మళ్ళీ పొద్దుకుకేటప్పటికి గూటికే వస్తాయి. పక్షుల సంగతి అట్లా ఉంచండి. మన ఎడకాడ కోళ్ళు తిరుగుతూ ఉంటాయి, పగలల్లో అడు తిరుగుతాయి ఇడు తిరుగుతాయి. ఎప్పుడైతే పొద్దుకూకుతుందో అప్పుడు ఎక్కడికి వస్తాయి? గూటికి వస్తాయి. మరి మనం గూటికి రాము. ఎందుకని? గూట్లో నెమ్మది లేదు. మన గూట్లో ఉన్నవాళ్ళే, మనతో ఉన్నవాళ్ళే మన మీద ధ్వజమెత్తుతుంటే, కూతికి కాతికి వ్యతిరేకత కనిపిస్తుంటే మనకు నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. కాబట్టి ఎక్కడ నెమ్మది దొరుకుద్దో అక్కడికి పోయే పరిస్థితులు, ఎక్కడ సంతోషం కలుగుతుందో అక్కడికి పోయే పరిస్థితులు. కనుక దేవుని ప్రజలమైన మనకు దేవుడు తోడయ్యున్నాడన్న సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుడు తోడై ఉంటేనే మనం ఏదైనా చేయగలము. దేవుడు తోడై ఉంటేనే మనం విజయము పొందగలము. దేవుడు తోడై ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంది. కనుక అన్ని విషయాల్లో దేవుడు ఎలాగూ మనం ఉంటే ఆయన తోడై ఉండగలడు. అట్టి పద్ధతులను, ప్రవర్తనను మనము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. 8వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు. దేవునికి మహిమ కలుగును. దేవుడు మనతో ఉన్నంత కాలము, దేవుని యొక్క తోడు మనం తీసుకుని జీవించే అంతకాలము, శత్రువు మన విషయములో ఎంతగా రేగినా, ఎంతగా నడుము కట్టుకుని పోరాడినా, ఎంతగా ఆలోచన చేసినా అదేమవుతుందంట? నిలువదు. ఒకవేళ తాత్కాలికంగా నిలిచేదిగా కనిపించవచ్చు, తాత్కాలికంగా శత్రువుకే విజయము వస్తుంది అని అనిపించవచ్చు.
కానీ చివరికి అది నిలువదు. చివరికి మనకే విజయము. కనుక ఎరిగిన ప్రజలముగా దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనం ఎట్లా ఉండాలి? సహోదరులమైన మనము ఐక్యత కలిగిన వారమై ఉండాలి. మన మధ్య ఐక్యత లేకపోతే, మన మధ్య సఖ్యత లేకపోతే, మన మధ్య సమాధానం లేకపోతే, మన మధ్య నెమ్మది ఉండనే ఉండదు. ఎందుకు? అక్కడికి దేవుడు రాడు. అక్కడ దేవుడు ఉండడు. దేవుడు లేకపోతే పరలోకములో దేవుడు లేకపోతే ఏమవుతుంది? ఏమండి? పాతాళములో దేవుడు ఉంటే ఏమవుతుంది? ఏమవుద్దండి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? పాతాళమే పరలోకం అవుతుంది, పరలోకమే పాతాళమైపోతుంది. ఇప్పటి వరకు దేనికోసం ప్రయాణం చేశాం? పరలోకం కోసమే ప్రార్థన చేశాం. పరలోకమే పోతామన్న గ్యారంటీ కలిగిన వారమై ఉన్నాం. కానీ అక్కడ మనకు సమాధానం ఉండదు, మనం ఐక్యత ఉండదు, మనకు తొందరలు ఎక్కువైపోతాయి. అక్కడ పరలోకంగా ఉంటుందా? ఏమండి? అది ఉండనే ఉండదు. కనుక మనం అన్ని విషయాలలో దేవుడు మనతో ఉన్నాడా లేదా? దేవుడు మాట్లాడే దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు, కట్టడలు, విధులు, న్యాయము, ధర్మము ఇవన్నీ ఏర్పాటు చేశాడు. కానీ మనకు తోచినట్లుగా మనం ఏం చేశామంటే, మనము కొన్ని ఆజ్ఞలు ఏర్పాటు చేసుకున్నాం, మనకు కూడా కొన్ని కట్టడలు ఏర్పాటు చేసుకున్నాం, మనకు కూడా కొన్ని న్యాయాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏర్పాటు చేసిన దానికి, మనము ఏర్పాటు చేసిన దానికి పూర్తి వ్యతిరేకము. అవన్నీ విడిచిపెట్టేసి దేవుడు మనకి ఏమి ఏర్పాటు చేశాడో ఆ ప్రకారం ఆజ్ఞలను అనుసరిస్తూ, కట్టడలను అనుసరిస్తూ, న్యాయాన్ని అనుసరిస్తూ, ధర్మాన్ని అనుసరిస్తూ మనము జీవిస్తున్నట్లయితే దేవుడు మనతో ఉంటాడు. మన సహోదరుడు మన మాట వినడనుకోండి, అప్పుడు మనం ఆయనతో ఉంటామా? ఉండలేం. దేవునితో మనము ఆయన మాట మనం వినకపోతే దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. అన్ని విషయాల్లో మనం దేవుని మాట వినాలి. వింటే మనకు నష్టం కలుగుతుంది కదా, మనకు కష్టం కలుగుతుంది కదా, మనకు బాధలు వస్తున్నాయి కదా, మనం బలహీనమవుతున్నాం కదా. మరి ఇది ఎట్లా? కానీ నష్టాన్ని లాభముగా చేయగల సమర్థుడు ఆయన, అపజయాన్ని జయముగా మార్చగల సమర్థుడు ఆయన. కనుక ఆయన ఏర్పాటు చేసిన ఏర్పాట్లనే మనము కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కానీ మనలో ఉన్న రక్తం ఎలాంటిదంట? చెప్పండి, ఎలాంటిది మనలో ఉన్న రక్తం? ఉడుకు రక్తం అన్నమాట. ఉడుకు రక్తం కనుక తాడో బేడో, అసలు దేవుడు ఉంటే రమ్మనండి అని దేవునికి వ్యతిరేకంగా ఎవరిని లెక్క చేయక, ఆఫ్టర్ ఆల్ చివరికి దేవుడు కూడా ఆఫ్టర్ ఆల్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
ఎవరి మాట వినము, ఎవరి మాట అర్థం చేసుకోము, దేవునికి లోబడము. మన ఇష్టమే, అవసరమైతే దేవుడే మనకు దగ్గరకు రావాలి. కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించటానికే దేవుడు పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చాడు. తోడయుండి మన కష్టాలలో, నష్టాలలో, బాధలలో, వేదనలో, అనారోగ్యములు, తొందరలు, మరణకరమైన పరిస్థితులు ఏర్పడిన ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు అబద్ధమాడటానికి నరుడు కాడు. నమ్మకమైన జీవితాన్ని మనకిచ్చి నడిపించటానికి పరలోకములో ఉన్న దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న దేవుడు దిగి మన దగ్గరకు వచ్చాడంటే మనం ఏమాత్రపు వాళ్ళము? శత్రువు స్వాధీనములో శత్రువు చేత బంధించబడి వాడితో మనము వాని దూతలకు సిద్ధపరిచిన నరకాగ్నిలోకి ఈడ్చుకొని పోబడుతున్నాం. ఆయన పరలోకం నుంచి పరుగు పరుగున వచ్చి వాడి చేతుల్లో ఉన్న మనలను బయటికి తీసి మన చేయి తాను పట్టుకొని మనకు తోడుగా ఆయన నడుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నడిచే మార్గమంతా ఆయనకు తెలుసు. మరి మనకు నడిచే మార్గమంతా ఆయన తోడయుండి నడిపించే మార్గమంతా మనకు కొత్తదిగా కనిపిస్తుంది. ఆయన చెప్పే మాటలన్నీ మనకు కొత్తవి అనిపిస్తాయి. మనము నమ్మతగినవిగా అవి కనిపించవు. మనం నడిచేటప్పుడు తొట్టు పడతాం. కానీ మన తండ్రి చేతిలో చేయి పెట్టి నడుస్తుంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుందో. మా డాడీ నన్ను నడిపిస్తున్నాడు, నన్ను ఏది ఎవరు భయపెట్టలేరు అని ధైర్యముతో అప్పుడప్పుడు తండ్రి మొహాన్ని చూసుకుంటూ ఆయనతో కూడా నడిచే పరిస్థితులు, జీవిత విధానములు, తండ్రి బిడ్డల పరిస్థితులను మనం ఎరిగిన వారమై ఉన్నాం. అట్లే దేవుడు పరలోకమందున్న సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకు తండ్రి. ఆయన మన చేయి పట్టుకుని నడుస్తుంటే మనకు ఎంత సంతోషమో. సంతోషం అన్న వారందరూ స్తోత్రం చెప్పండి. నాకు సంతోషం లేదండి, నేను ఇటు పోవాలనుకుంటే ఆయన మా అటు తీసుకుపోతున్నాడు అన్నాడు. ఒక్కసారి చెప్పండి. ఎవరు లేరా? ఏమండి? కనుక తండ్రితో మనం నడుస్తుంటే చక్కని నడక మనకు నేర్పుతాడు, చక్కని పద్ధతులు మనకు నేర్పుతాడు, చక్కని ధైర్యాన్ని మనకిస్తాడు. ధైర్యము మనము కలిగి ఉండటానికి వేటిని గూర్చి మనం అధైర్యపడుతున్నామో వాటిని అన్నిటినీ కూడా ఆయన పట్టుకొని ఆయన ఆడించి, అబ్బాయి నువ్వు కూడా పట్టుకోరా, నిన్నేమి చేయవని చెప్తాడు. అయినా మనకు భయమే. నువ్వేం భయం లేదు, ఎన్ను తట్టి ధైర్యపరిచి నేనున్నానురా, నీకెందుకు భయము, పట్టుకో అంటే భయంగానే పట్టుకుంటాం. ఇంకా సాగితే ఆడితో ఆడుకుంటాం. ఏమండి? కనుక దేవుని ప్రజలమైన మనము ధైర్యస్థులముగా మనం ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన
గట్టిగా చదువుతలే. యెహోవా దూత వచ్చి ఆ, అబీయజ్రీయుడైన ఆ, యోవాషునకు కలిగిన ఆ, వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద ఆ, కూర్చుండెను. ఆ, యె- యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు ఆ, గానుగ చోటన ఆ. గోధుమలు దుల్లుగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, ఆ. పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని దేవుడు యెహోవా నీకు తోడై యెహోవా ఉన్నాడని నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, అతనితో అనగా గిద్యోను గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెహోవా ఎడల మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు ఇదంతయు మాకేల సంభవించెను. సంభవించెను. యెహోవా ఉమ్, ఐగుప్తులో నుండి ఉమ్, మమ్మను రప్పించినని చెప్పుచ్చు ఆ, మా పితరులు మాకు వివరించిన ఆ, ఆయన అద్భుత కార్యములన్నీ ఆ. ఏమాయను. ఏమాయను? యెహోవా ఆ, మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో అతనితో చెప్పాను. అంతట చాలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తరచుగా శత్రువులకు అప్పగిస్తున్నాడు. ఇక్కడ పరిస్థితిని చూసినట్లయితే మిద్యానీయుల వలన ఇశ్రాయేలీయులు అనేక విధాలుగా బాధను అనుభవించారు. ఇంకా బాధను తట్టుకోలేక దేవునికి మొర్రబెట్టారు. ఆ మొర్ర ఆలకించిన దేవుడు తన దూతను పంపించాడు. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి ద్రాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధపరిచిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. దేవునికి మహిమ కలుగునుగా. మీరు అమోరీల దేశమున నివసించుతున్నారు, వారి దేవతలకు భయపడబాకండి అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోయారు. వారికి భయపడాలని వారికి భయపడ్డారు, వారికి లోబడాలని వారికి లోబడ్డారు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తించాలని మీ ఇష్టాలను విడిచిపెట్టేసి, నా ఇష్టాలను విడిచిపెట్టేసి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అయితే వారు ఇట్లాగు హింస పెట్టడం ప్రారంభించారు. వీళ్ళు విత్తనం విత్తుకోవటం ఇశ్రాయేలీయులు, కోతకొచ్చేదాకా కాసుకోవటం, కోతకొచ్చిన తర్వాత ఆ యొక్క మిద్యానీయులు వచ్చి ఈ పంటను కూర్చుకొని వాడు వెళ్ళిపోవటం జరుగుతుంది. శ్రమంతా ఖర్చంతా ఇశ్రాయేలు ప్రజలకు, బాధ వేదన ఇశ్రాయేలు ప్రజలకు, సంతోషము ఆనందము మిద్యానీయులకు. అట్టి పరిస్థితి జరుగుతుంటే ఒకానొక రోజున దేవుని యొక్క దూత గిద్యోను దగ్గరకు వచ్చాడంటండి. గిద్యోను ఏం చేస్తున్నాడు? గానుగ చాటున గోధుమలు దుల్లు కొట్టుకుంటున్నాడు, నూర్చుకుంటున్నాడు. ఎందుకు చాటును నూర్చుకోవాలి? బహిరంగంగా స్వేచ్ఛతో తాను పండించిన పంటను కూర్చుకుని ప్రథమ ఫలముగా పాటుపడిన వ్యవసాయకుడు ఫలితము పొందినట్లుగా ఫలితము పొంది ఆనందించవలసిన గిద్యోను చాటున నూర్చుకుంటున్నాడంటండి. అంటే మిద్యానీయులకు తెలియకుండా, మిద్యానీయులు చూడకుండా అలాగూ గోధుమలను నూర్చుకుంటుంటే దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ దూత దేవుడే. పాత నిబంధనలో దూత గాని సేవకుడని ఆయా సందర్భాలలో
సూచనలో మనకు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగూ గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అన్నాడంటండి. అప్పుడు గిద్యోను మాట్లాడుతున్నాడు ఏమని? ఆ ఉండిన ఎడల ఇదంతా మాకేల సంభవించెను. ఆ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అద్భుతమైన దేవుడని, దేవుడు బలవంతుడైన దేవుడని, దేవుడు మనకు తోడై ఉన్నాడని ఎన్నెన్నో విషయాలు దేవునిని గూర్చి మాకు చెప్పారు కదా. ఎన్నెన్నో కార్యాలు చేశారని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఎన్నో విషయాలు చెప్పారు కదా దేవుని సేవకులు. ఇదంతా అబద్ధమేనా? ఒక్కటి కూడా నమ్మతగినది లేదా? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా? మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? మా మధ్య నెమ్మది లేని పరిస్థితులు, సుఖం లేని పరిస్థితులు, క్షేమం లేని పరిస్థితులు, ఇవన్నీ మాకు ఎందుకు సంభవిస్తున్నాయి? దేవుడు ఉంటే ఈ రాత్రి నన్ను స్వస్థపరిస్తే నేను రేపు పొద్దున మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటా. ఉంటేనా, ఉన్నాడా లేడా అంటే అనుమానం. ఒక ప్రక్కనేమో విశ్వాసము మనకుంది. ఉన్నాడనా లేడనా? ఉంటే ఇది ఎందుకు సంభవిస్తుంది? ఎందుకు రోగం వచ్చింది? ఎందుకు బలహీనమైపోయాం? ఎందుకు తిరుగుబాటు వస్తుంది? సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. కానీ ఇట్టి పరిస్థితులు మాకెందుకు వస్తున్నాయి అని దేవుని వాక్యాన్ని నమ్మని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కూడా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అన్నీ సాధ్యపరచుకోగలడు. ఆయన నమ్మకపోతే, ఎవరిని నమ్మకపోతే? దేవునిని నమ్మకపోతే, దేవుని వాక్యాన్ని నమ్మకపోతే మనం విజయము ఎలాగూ పొందుతాం? దేవుడు మనకు తోడై ఉండుట వలన మనకేమిటి ప్రయోజనము? తాత్కాలికంగా కడుపు నిండా తిండి జరగవచ్చు. తాత్కాలికంగా తిన్నంచేపు సంతోషంగా ఉండొచ్చు. కానీ నిత్య జీవానికి ఆహారమైన దేవుని వాక్యమేది? సదాకాలము దేవునితో కూడా ఉండే ఆ భాగ్యతకు కారణమైన వాక్యమేది? మనము దేవుని సన్నిధికి ఎంతమంది వచ్చాము అని లెక్క కాదు, ఎంతమంది మీ దేవుని వాక్యాన్ని మంచి నేలన విత్తిన విత్తనము లాగా మనం కాపాడుకున్నాము. అది దేవునికి కావాలి. మంచి నేలన విత్తబడిన విత్తనము తగిన కాలమందు మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ మంచి ఫలితాలు మనం పొందితే దేవునికి మహిమ కలుగుతుంది. కనుక ఆయనకు కావాల్సింది ఎవరు? వాక్యాన్ని విని అర్థం చేసుకుని తమ హృదయంలో పదిలపరుచుకొని శత్రువు దొంగిలించకుండా, పాడు చేయకుండా కాపాడుకుంటూ, లోబడి అర్థం చేసుకొని జీవించేవారే. ఎంతమంది మనం జీవిస్తున్నాం?
ఎంతమంది వాక్యము ద్వారా సంతోషాన్ని పొందుతున్నాం, ఎంతమంది వాక్యము ద్వారా జయ జీవితాన్ని కలిగి ఉంటున్నాం, ఆధ్యాత్మికంగా ఎంతమంది మనము శక్తిమంతులముగా మనం ఉంటున్నాం. ఒకవేళ శారీరకంగా శక్తిమంతులమై ఉండొచ్చు, శారీరకంగా ఆనందాన్ని పొందుతూ ఉండవచ్చు, శారీరకంగా బలవంతులమై ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మనము బలహీనంగా ఉండకుండా బలవంతులముగా జీవించటానికి దేవుడు మనకు ఏర్పాట్లు చేసి నడిపించటానికి ఇమ్మానుయేలుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. కనుక పరాక్రమ గల బలాఢ్యుడే ఎవరు? గిద్యోను. పరాక్రమం గల బలవంతుడైతే గాలుగు చాటున గోధుమలు ఎందుకు నూరుస్తున్నాడు? పరాక్రమం ఉండిన ఆ పరాక్రమము గిద్యోనికి ఉపయోగపడటం లేదు. అందుకు దూత మాట్లాడుతున్నాడు 14వ వచనంలో. అంతటా యెహోవా అతని కట్టు తిరిగి ఆ బలము తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఆ ఇశ్రాయేలును రక్షింపుము, ఆ నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా ఆ అతడు చిత్తము నా ఏలిన వాడ, ఆ దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? ఆ నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, ఆ నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఆ అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడయ్యుండును కనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు నీవు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. దేవునికి మహిమ కలుగును. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో ఏమని? ధైర్యం తెచ్చుకో, నువ్వు వెళ్ళు అంటే ఈయనేమంటున్నాడు? నేను ఏమాత్రపు వాడను, నేనేమో ఎన్నిక లేని వాడిని, బలహీనుడను. మా కుటుంబాలలో ఆఖరి కుటుంబం బలహీనమైన కుటుంబమే, ఎన్నికైన కుటుంబము కాదు. రెండవది, నేను ఆఖరుణ్ణి. ఆఖరి ఆయన మాట వింటారా? పెద్ద ఆయన మాట వింటారా? కాబట్టి నా మాట ఎవడు వింటాడు? ఒకానొక సమయమున దేవుడు మోషేని పిలిచాడు. మోషేని పిలిస్తే మోషే కూడా ఏమన్నాడు? నేను నోటి మాంద్యం కలిగిన వాడను, నాకు మాట్లాడటం చేత కాదు. ఏమండి, చేత కాదా మోషేకి? ఐగుప్తు దేశం యొక్క సకల విద్యలు నేర్చుకున్నవాడు, మాట యందు నేర్పరి. ఇక్కడ ఏమంటున్నాడు? చెప్తున్నాడు. ఇప్పుడు గిద్యోను ఏమంటున్నాడు? ఇట్లాంటోని నేనే వెళ్తాను, నా మాట ఎవడు వింటాడు? కానీ దేవుడు అంటున్నాడు, అయినా ఏమి, నేను నీకు తోడై ఉన్నాను. ఒక మనిషిని చంపినట్లుగా మిద్యానీయులందరినీ నువ్వు హతం చేస్తావు, నేను నీకు తోడై ఉన్నాను. మనకు విద్య లేకపోయినా, మాట నేర్పరి లేకపోయినా, ధైర్యము లేకపోయినా, మన మాట వినేవాడు లేకపోయినా, దేవుడు మనకు తోడై ఉంటే అదే మనకు చాలు. దేవునికి మహిమ కలుగునుగా. అన్నీ ఆయనే చూసుకుంటాడు, ఆయనే చేసుకొస్తాడు. మనం ఎలాంటి వారమో ఆయనకి తెలుసు. కనుక మనం బలహీనులమని ఎరిగి ఉండి మనకు సహాయం చేయటానికి ఉద్దేశించి మన మధ్యకు వచ్చిన దేవుడు. మనం ఎరిగిన ప్రజలమై ఉండాలి. మోషే సమ్మతించకపోయినా సమ్మతించినట్లుగా మాట్లాడి ధైర్యపరిచి మోషేని తీసుకొని వచ్చాడు.
మోషేని చంపటానికే ఉద్దేశించారు అక్కడ ఇశ్రాయేలు ప్రజలే. ఫరో కూడా చంపటానికే ఉద్దేశించాడు, కానీ తప్పించుకొని పారిపోయి వచ్చాడు. పిరికివాడుగా ఉన్నాడు, గొర్రెలను కాస్తున్నాడు. అట్టి మోషేను ధైర్యపరిచి పంపించాడు, ఇశ్రాయేలు నాయకుడిగా నియమించి. అట్లే నిన్ను నన్ను మనలను కూడా బలపరచగల సమర్థుడు ఆయనే. మనలో మనం తన్నుకుంటే తప్ప, మనలో మనం చిన్న చూపు చూసుకుంటే తప్ప, మనకు మనమే శత్రువుతో చేయగలిపి మనం ప్రవర్తిస్తే తప్ప దేవుడు మనల్ని అన్నటికీ విడువడు, తోడయ్యండి నడిపేస్తాడు. మన చరిత్రలో హైందవ సాంప్రదాయములో ఎంతో మంది ఇంటి గుట్టును శత్రువుకు చెప్పి తమ ఇంటిని తామే పీకేసుకున్నారు. తమ ఇంటి వారికి వ్యతిరేకంగా నిలబడి తమ ఇంటి వారినే హతమార్చారు. తన ఇంటి వారినే బలహీనపరిచి వారి సింహాసనాలు ఆక్రమించుకున్నారు. అట్టి జీవితము మనకు ఉండకూడదు. ఆయన తోడై ఉన్నాడు, నీకేం కావాలో అడుగు. ఆయన ఇచ్చే దేవుడే గాని ఇవ్వని దేవుడు కాదు. అనాథలుగా ఇడిచిపెట్టేవాడు కాదు. నేనున్నాను, నీకేం పర్వాలేదు అని వెన్నుతట్టి ధైర్యపరిచి మనం నడిపించే దేవుడు. కనుక దేవునికి మహిమకరంగా ధైర్యంతో ముందుకు సాగుదాం. ధైర్యంతో సమాధానంతో సాగుదాం. ధైర్యంతో సఖ్యత కలిగి నడుచుకుందాం. ధైర్యంతో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉందాం. శత్రువు ఉనికి మనకు తెలిసినప్పుడు మన తోటివారితో కూడా మనం చెప్దాం. తోటివారి కొరకు మనము కూడా ప్రార్థన చేద్దాం. ఇట్టి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నట్లయితే మనకు దేవుడు తోడై ఉండి అన్ని విషయాలలో మనకు జయమే ఇస్తాడు. హల్లెలూయా. కానీ అట్టి స్థితులకు మనము పోకుండా అడ్డుకుంటానికి శత్రువు ఎన్నో తంత్రాలు పన్నుతాడు. ఏది ఏమైనా మన మధ్య ఏముండాలంటే ప్రేమ ఉండాలి. మన మధ్య సఖ్యత ఉండాలి. మన మధ్య ఐక్యత ఉండాలి. మనము ఒకరి విషయంలో ఒకరము సహనము కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మన మధ్య ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. కనుక దేవునికి మహిమకరంగా మనం నడుచుకుందాం. ప్రభు మనతో ఉన్నాడని ఒక నమ్మిక మనకు ఉండాలి. ఆ నమ్మికను బట్టి ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారము మనం నడుచుకోవాలి. నమ్మిక ఒకటి, ప్రవర్తన ఒకటి అయితే మనం అబద్ధికులమవుతాం. మనం అబద్ధికులమైతే అబద్ధమునకును జనకుడైన అపవాది యొక్క పిల్లలమైపోతాం. అపవాది పిల్లలమైతే దేవుని పిల్లలకి ఏర్పాటు చేసిన పరలోకం మనకు దొరకదు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి మనం వెళ్ళిపోవలసి వస్తుంది. ఆ నిత్యాగ్ని అయినా అది దేవుడు అక్కడ ఉంటాడనే నమ్మిక మనం కలిగి ఉంటే మనం పరలోకంలో ఉన్నట్టే ఉంటామనుకోవచ్చు. అది అన్నటన్నిటికీ ఆయన అక్కడ ఉండడు. ఆయన వారికి దూతలకే, సాతానికే ఏర్పాటు చేశాడు. కనుక నీ నమ్మిక వ్యర్థమైపోతుంది. కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా దేవుడు నాతో ఉన్నాడా లేదా, దానికి ఏమైనా సూచనలు ఉన్నాయా లేవా, నేను దేవునితో నడుస్తున్నానా లేదా, దేవుని యొక్క ఆలోచనల ప్రకారము నేను నడుచుకుంటున్నానా లేదా, అది మనకు కావాల్సింది. ఒకానొక సమయం మందు స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. ఆయన గురించి మనము
కొన్ని విషయాలు మనకు తెలుసు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయబోతున్నా. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. స్టెఫెను కృపతోనూ బలముతోనూ ఆ, నిండిన వాడై ప్రజల మధ్య ఆ, మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఆ, అప్పుడు లిబెర్తీయులను పడిన ఆ. సమాజములోను, సమాజములోను కురేనీయుల సమాజములోను, ఆ, అలెగ్జాంద్రియుల సమాజములోను, ఆ, కిలికియా నుండి ఆ, ఆసియా నుండి వచ్చిన వారిలోను ఆ, కొందరు వచ్చి ఆ. స్టెఫెనుతో తర్కించి స్టెఫెనుతో తర్కించిరి కాని మాటలయందు మాట యందు అతడు అగుపరచిన జ్ఞానమును ఆటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన అతనిని ఆత్మను ప్రేరేపించిన ఆత్మను వారు వారు ఎదిరింపలేకపోయిరి. ఎదిరింపలేకపోయేరి. అప్పుడు వారు చాలు. ఇక్కడ స్టెఫెను ఏం చేస్తున్నాడంటే వారితో తర్కిస్తున్నాడు. ఎంతమందితో? లిబర్తీయులనదగిన సమాజము వారితోను, కురేనీయుల కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల అలెగ్జాంద్రియాల సమాజములోను, కిలికియా నుండి కిలికే నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే వారందరూ స్టెఫెనుతో తర్కిస్తున్నాడు. ఏమిటా తర్కము? నువ్వేదో నోట్స్ రాసుకొచ్చి మా ముందేదో చదువుతున్నావు. ఎక్కడున్నాయి ఆ వచనాలు? ఎవరు చెప్పారు నీకు ఆ వచనాలు? ఏంటి నువ్వు మాట్లాడేది అని ఏం చేస్తున్నారంట? తర్కిస్తున్నారంటండి. కానీ అతడు అగుపరిచిన జ్ఞానము, ఏ జ్ఞానం ఉపయోగించాడంటండి? అతడుకు కలిగిన జ్ఞానాన్ని అగుపరిచాడంటండి. కాబట్టి దేవుని సేవకుడు కూడా తనకున్న జ్ఞానాన్ని బట్టి మాట్లాడవచ్చు. రెండవది, ఎవరో చెప్పిన దాని దగ్గర నేర్చుకొని మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అతనిని ప్రేరేపించి మాట్లాడించినది ఆత్మ. అందుకనే ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దైవజనుడు రాసుకుని పుస్తకంలో చూసుకుని ఒక్కొక్క మాట నీకు చెప్పొచ్చు. తనకున్న జ్ఞానాన్ని బట్టి ఏమో నేర్చుకుని నీతో చెప్పొచ్చు. ఎవరో చెప్పిందే డిటోగా అంతా కూడా అక్కడ విన్నట్టుగానే ఇక్కడ కూడా చెప్పొచ్చు. కానీ మాట్లాడించేది ఆత్మ, పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్మ యొక్క మాటలను మనం అంగీకరించాలి. దేవునిగా మహిమ వచ్చాలి. అది కూడా కాదనుకుని మనం తృణీకరిస్తే మనకు చెవులు లేదు, వినగల చెవులు లేవు. అన్నీ ఉన్నాయి, చెవులు లేవు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏమండి? అన్నీ ఉన్నాయి, చెవులు లేకపోతే ఏమవుతుందో మీకు తెలుసు. కనుక జాగ్రత్తగా మనం వింటూ ఆ విన్న ప్రకారం మనం నడుచుకోవాలి. దేవునిగా మహిమపరచాలి. దేవుని మహిమార్థమై మనం జీవించాలి. ఒక ఆయన గుడ్డి ఆయన లైట్ వెలిగించుకుని వెళ్తున్నాడంటండి. ఎవరు చెప్పండి, ఎవరు ఆయన చెప్పాను? గుడ్డి ఆయనకి ఏం కనపడవు, కళ్ళు కనపడవు కదా, ఇంకా లైట్ ఎందుకు? ఆయనకి ఎదురొచ్చాడంటండి ఒక ఆయన, కళ్ళు ఉన్న ఆయన. అబ్బాయి, ఎందుకురా నీకు కళ్ళు లేవు కదా, చూపు కనపడదు కదా, పైగా నువ్వు లైట్ వేసుకుని వస్తున్నావు,
ఎందుకురా నీకు లైటు అన్నాడంటండి. ఈయన అన్నాడు, బాబు కళ్ళున్నాడు నా మీద పడకుండా నేను లైట్ పెట్టుకుని వస్తున్నాను అన్నాడంటే. ఏమండి, కనుక చెవులుండి కూడా మనం వినలేని పరిస్థితులు ఉంటే, చెవులు ఉన్నవాడు వినలేని పరిస్థితులు అయిపోతే ఎవరు వింటారు? దేవుని ఆత్మ ఘోష ఎవరికి అర్థమవుతుంది? ప్రమాదకరమైన పరిస్థితులలో పాతాళములో మనం పడిపోతుంటే పరిశుద్ధాత్ముడు ఎంతగా అల్లాడిపోతాడో, తోడయుండి నడిపించటానికి ఉద్దేశించి లోకానికి వచ్చిన ప్రభు ఎంతగా వేదన చెందుతాడో మనం అర్థం చేసుకోవాలి. కనుక అన్ని విషయాల్లో దేవునికి మనం లోబడి జీవిద్దాము. మన ఆలోచనలను పక్కన పెడదాము. దేవుని యొక్క ఆలోచనలే సదాకాలము మనను నిలబెట్టేది, నడిపించేది. మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు భూమికి పరలోకానికి ఎంత దూరం ఉందో అంత తేడాలతో ఉన్నాయంటండి. అవన్నీ సరి చేసుకొని నడిచగలిగితే మనము కూడా దైవ ఆలోచన చొప్పున ఉన్నతమైన శిఖరాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ లోకములో కోటి విద్యలు కూటి కొరకే అన్న అభిప్రాయమో ఆలోచనలు నీ మనస్సులో ఉన్నాయేమో. దేవుని ఒక్క వాక్యాన్ని సరిగా నువ్వు అర్థం చేసుకోకుండా నీతో సహవాసం చేస్తూ, నీకు తోడయుండి నీ మార్గాన్ని సరళం చేస్తూ, నిన్ను ఆశీర్వదిస్తూ అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు ఉద్దేశిస్తుంటే నిన్ను నీవే మోసం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ అందరూ ఇలాగే వారి కూటి కోసం, డబ్బు కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ఇలాగ బయలుదేరి ప్రజలను మోసం చేస్తున్నారు అనుకుని నీవు అభిప్రాయపడితే, దేవుడు తోడయిండి నిన్ను నడిపించటానికి ఉన్న ఉద్దేశాన్ని నువ్వు పాడు చేసుకుని దురుద్దేశముతో నువ్వు నడుచుకుంటున్నట్లయితే నీకు ఏ విధమైన క్షేమము కలగదు. నీ తోటి వారిని నువ్వు ప్రేమించకపోతే, నీ ఇంటి వారిని నువ్వు ప్రేమించకపోతే, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించకపోతే, ద్వేషించిన వారిని ప్రేమించకపోతే నీ జీవితము నిష్ప్రయోజకమైనది. అన్యులు కూడా అలాగే చేస్తున్నారు. ద్వేషించిన వారిని ప్రేమించటం లేదు. నీవు కూడా అలాగైతే నీ జీవితము యొక్క ఫలితము అది నాశనమే అయిపోతుంది. నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి. నీ ఇంటి వారిని నువ్వు ప్రేమించాలి. నీ తోటి విశ్వాసిని నువ్వు ప్రేమించాలి. నీ కడుపును పుట్టిన వారిని నువ్వు ప్రేమించాలి. ఏ గర్భమైతే నిన్ను కనేదో ఆ గర్భము నుండి పుట్టిన నీ తోటి వారిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఎవరిని ప్రేమించగలవు? ఎవరిని గూర్చి సరైన అవగాహన నీకుంది కనుక మార్చుకో. ఇకనైనా నీ అలవాట్లను మార్చుకో, నీ పద్ధతులను మార్చుకో. శత్రువుతో చేయగలిపితే, శత్రువు నీ తోటి వారిని నాశనం చేయ ఉద్దేశంతో ఉన్నప్పుడు నీ ద్వారా వారు నాశనం అయిపోతే నీవు దేవునికి లెక్క అప్పగించవలసిన వ్యక్తివై ఉన్నావు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అనుకొని నీవు భ్రమపడుతున్నట్లయితే అది నీకు భ్రమగానే ఉండిపోతుంది. కనుక అపవాది వివిధమైన తంత్రాలతో నిన్ను మోసం చేయడానికి ఉద్దేశించాడు.
దేవుని వాక్యాన్ని నువ్వు చూడకపోతే, దేవుని వాక్యము దేవుని ప్రజల కూటి కోసమే అది అనుకుంటూ నువ్వు భ్రమపడుతూ నీ జ్ఞానము చొప్పున నడుచుకుంటున్నట్లయితే దేవుని ప్రణాళికను నువ్వు పాడు చేసుకుంటున్నావు. కనుక మార్పు చేసుకో. దేవుడు నిన్ను బట్టి మారడు, ఆయనను బట్టి నీవే మారాలి. తన మహిమను ఎన్నడూ ఎవరికి ఇవ్వడు, కానీ నీకు ఇవ్వటానికి ఉద్దేశించాడు. ఆయన ఉద్దేశము నీ పట్ల సఫలమగునుగాక. ప్రభువు నీ పట్ల ప్రేమను కనపరచునుగాక. ప్రభువు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రభువు యొక్క ప్రణాళిక చొప్పున నీవు నడుచుకో. దేవుడు నిన్ను నడిపిస్తాడు. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి.